17 ఏళ్ల అమ్మాయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. పోలీసులు అమ్మాయిని హైకోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అమ్మాయి నా అంతటా నేనే వెళ్ళాను, ఇంట్లో వాళ్ళని అడిగితే ఒప్పుకోలేదు, నేను 23 ఏళ్ల అబ్బాయిని ప్రేమించాను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోపోగా వేరే పెళ్లి చేస్తారు, కాబట్టి నేను ఇంట్లోంచి నా ఇష్టపూర్వకంగా వెళ్ళానని చెప్పి హైకోర్టులో చెప్పింది. మేమిద్దరం పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమంది. 18 సంవత్సరాల లోపు అమ్మాయి అట్లా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు చేసుకోకూడదు, నీ అమ్మ నాన్న కూడా నీకు పెళ్లి చేయకూడదు, చదువుకోవాలి, చదువుకునే వయసులో ప్రేమల పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. తమిళనాడులోని కురిచ్చికి చెందిన మహిళ దాఖలు చేసినటువంటి విషయం మీద తన 17 ఏళ్ల కుమార్తెకి సంబంధించినటువంటి అంశంలో ఈ ఉదంతం అంతా జరిగింది. జస్టిస్ వేల్మురుగన్, జస్టిస్ జ్యోతిరామల ధర్మాసనం ముందు అమ్మాయికి హితబోధ చేసి ఆ తర్వాతన అబ్బాయికి తెలిసి అమ్మాయికి 17 ఏళ్ళని తెలిసినా కూడా అమ్మాయిని లేపుకుపోయేందుకు గాను అతనికి ఇప్పుడు ఫోక్సో కేసు పెట్టడానికి అనుమతించింది.